నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. సోమవారం రాత్రి రూరల్ మండలం ఎన్ఆర్పేట పాలూరు వద్ద ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీని పట్టుకున్న చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రీచ్ నుండి 3 లారీలు ఒక హిటాచీని ఆపడానికి ప్రయత్నించగా 2 లారీలు అక్కడి నుంచి తప్పించుకు వెళ్లిపోయిందని, ఒక లారీ మాత్రం పట్టుబడిందని తెలిపారు. స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించి లారీని సీజ్ చేశారని ఆయన తెలిపారు. ఇకనైనా ఇసుక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్న దందా ఆపాలని హెచ్చరించారు. അവിടെ മുന്നേ എവിടെ തല്ലു ಅದದ್ದು ಗೇಟ್ ಇದ್ದದ್ದು ಇಸುದು ಪೈಗಿದೆ ಬಾಗ ఇది ఎన్ఆర్పేట రీచ్ లో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం పగలు రాత్రి కాపలా కాసి అక్కడ రీచ్ లో నుంచి ట్రక్కులు లోడ్ అయిపోయి వెళ్ళిపోతుంటే పొక్లైన్తో లోడ్ చేస్తే రాత్రి పూట ధైర్య సాహసాలతో అందరూ వెళ్ళి కార్యకర్తలు వెళ్ళి పొక్లైన్ని ఫోటో తీసుకొని 2 లారీలు లోడ్ చేసుకొని చెన్నై వెళ్ళిపోతే 3వ లారీకి అడ్డంగా పడుకొని మా కార్యకర్తలందరూ బండి వెళ్ళిపోతే మమ్మల్ని తొక్కించుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ ప్రకృతి వనరులు లోకల్గా ఉన్న వాళ్లకు ఉండాలి కానీ చెన్నైకి కర్ణాటక వాళ్లకు కాదు అనే విధంగా సాహసిస్తే నాకు వెంటనే ఫోన్ చేసిన వెంటనే నేను కూడా రీచ్కి వస్తే అప్పటికే ఎస్ఐ గారు స్పందించి వెహికల్ని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. కానీ పొక్లైన్ అయితే సీజ్ చేయలేదు. దాదాపు 14 టైర్స్ వెహికల్ ఇది 60 టన్నులు లోడ్ చేశారు. 60-70 టన్నుల లోడ్లు వెళ్లిపోయినాయి. 3వ లారీకు సాహసించుకొని అందరూ కూడా వచ్చిన తర్వాత ఈ లారీని అయితే ఆపారు. ఇకనైనా ఈ అక్రమ దందాకు చెక్కు పెట్టాలని తెలుగుదేశం నాయకులకు మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ప్రతి అడ్డగోలు దోపిడీని ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఏ విధమైన ప్రలోభాలు గురి చేసినా ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇక మీదైనా ఈ అక్రమాలు ఆపండి, దోచుకునేది చాలు, ఇకనైనా ఆపాలని గట్టిగా హెచ్చరిస్తున్నాం. వెహికల్ నంబర్ రాత్రి 9 గంటల వేళ